నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కులమతాలకు అతీతంగా తమ ప్రాంతాలలో భోగి మంటలు వేశారు. పాటలు పాడుతూ భోగి మంటలను ఎంజాయ్ చేశారు. అందరూ సంతోషంగా ఉండాలంటూ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. భోగి మంటల భోగుల్లో కల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటలు భోగి పళ్లు పోసే కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో సంతోషాలు నింపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అంటేనే సాంప్రదాయము, పిండి వంటలు మాత్రమే కాకుండా మరి మన యొక్క సంస్కృతి, మన యొక్క ఆచార వ్యవహారాలు ప్రతి ఒక్క అంశంలో కూడా అంటే హరిదాసుల దగ్గర నుంచి, గంగిరెద్దుల దగ్గర నుంచి, కోడి పందాల దగ్గర నుంచి, భోగి పళ్ళ దగ్గర నుంచి, మరి రంగుల ముగ్గుల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్క ఆచారానికి కూడా దాని యొక్క నిగూఢమైన అర్థం దాగున్న ఒక సాంప్రదాయమైన ఆచారబద్ధమైన మన భారతీయ సంస్కృతి, మన ఆంధ్రుల సంస్కృతి. ఇటు సంక్రాంతి అంటే ఆనందాన్ని ఇంటికి తీసుకొస్తూ అదేవిధంగా ఒక యాక్సెప్టెన్స్ని, అడాప్టబిలిటీని, సానుకూల దృక్పథని మనకి సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర సంక్రమణం చేయడం అంటేనే దాంట్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అది. కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఇళ్ళు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు చెప్తూ తూర్పు నియోజకవర్గంలోని నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా ఇతర ముఖ్య నాయకులతో కలిసి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగరెద్దులాటలు, కోలాటాలు స్థానికులను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భారతి, పోతురాజు సమత, మహంకాళి కూటమి నాయకులు పాల్గొన్నారు. వారి యొక్క విలువైన టైము కేటాయించుకొని చూసేవాళ్ళు చప్పలు కొట్టాలి గట్టిగా. గంగరెద్ది విన్యాసం మోకాళ్ళ మీద నడుస్తుంది. కట్టాలి, 2 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 కట్
సృష్టి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి సంక్రాంతి సంబరాలు ఒక మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడి అండదండలతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ప్రతి పండుగను కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా ఈరోజు యువత సంస్కృతి కార్యక్రమాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున యువతను ఆకర్షించేటువంటి విధంగా ఈ భోగి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి వేదిక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత వైభవంగా ఈసారి జరుపుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఆచారాలను సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా ప్రతి ఒక్క పండుగను జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజులు పండగ మీ అందరి జీవితాల్లో ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 3 రోజులు చేసుకునే పండగలో భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఈరోజు భోగి అనేది పాత వస్తువులని మరియు పాత ఆలోచనల్ని ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టి కొత్త ఆశలతో, కొత్త మార్గంతో, కొత్త అభివృద్ధితో మనమందరం చేసుకోవాలని ఈ యొక్క సంక్రాంతి సాంప్రదాయంగా ప్రతీకగా నిలిచింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క భోగి పండుగలో మనమందరూ బాగుండాలని, కూటమి ప్రభుత్వం కూడా బాగుండాలని, ప్రజలు కూడా బాగుండాలని, కొత్త మార్గంతో, అభివృద్ధితో, సంక్షేమంతో ముందుకు వెళ్లి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీరామచంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రథమ మకర జ్యోతి దర్శన కార్యక్రమం శ్రీనివాసరావుపేటలో వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దానిని పురస్కరించుకుని రామనామ క్షేత్రం ఎదుట అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మకర జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి భజనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నారదాసు కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. జ్యోతి కార్యక్రమం అనేది మా నాన్న పేరుతో ఏదో చేయాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మా అన్నయ్య వాళ్ళందరూ సహకారంతో ఏదైనా బాగా చేద్దామనే దాని మీద చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన అందరికి కూడా ఆయన ఆరోగ్యాలతో అయ్యప్ప స్వామి ఆయన ఆరోగ్యాలతో దీవించమని కోరుకుంటాం. కూటమి ప్రభుత్వ పాలన ఇలానే కొనసాగితే త్వరలోనే కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఎన్జీఓ కాలనీలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. తప్పెట్లు, గంగిరెద్దులు, భోగి మంటలు ప్రత్యేక కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా అంబటి నిలిచారు. వైసీపీ కళాశాలలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో ఆ జీవోలను వేసి నిరసన తెలిపారు. అలాగే తనదైన శైలిలో డాన్స్ వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. సంక్రాంతి సంబరాలంటే తనకు ఇష్టమని, తాను ఎక్కడ ఉంటే అక్కడ ఈ సంబరాల్లో పాల్గొంటానని రాంబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని తెలుపుతూ రూపొందించిన ప్రత్యేక పాటకు ఆయన స్టెప్పులు వేశారు. పాలన ఇలానే సాగితే త్వరలోనే కూటమి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అంబటి అప్పిరెడ్డి తెలిపారు.
పొలిటికల్ సెటైరిక్ సాంగ్. క్రిటిసిజం, దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. జీవోలు, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయరాజు గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ మధ్యకాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో సాగుతున్నటువంటి ప్రభుత్వ మొండు వైఖరిని, ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే అంశంపైన కూడా అన్ని వర్గాల ప్రజానికం కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మొండు వైఖరితో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మీ మొండు వైఖరిని మార్చుకోండి, మీ మొండు వైఖరిని మార్చుకోవాలా అనే రీతిలో ఈ రోజున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలంపూడి రవీంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, మిర్చియా చైర్మన్ కుర్రా అప్పారావు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోనబైన శ్రీనివాస్ యాదవ్, అప్పారావు మీడియాతో మాట్లాడుతూ గాదె వెంకటేశ్వరరావు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు గాదె వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్కుతి హనుమంతరావు, రాగం సదాశివరావు, కార్పొరేటర్ ఇరంటి వరప్రసాద్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధికారులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని, అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఆయన నిండు నూరేళ్లు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ గాదె వెంకటేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకులందరూ కూడా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ మీద అభిమానంతో ఇంతమంది ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి నా యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మీ ప్రేమాభిమానాలు కోరుకుంటున్నంత అందరి నుంచి కోరుకునేదంటే. జగన్ ప్రభుత్వంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మెడికల్ కాలేజీలనే అమ్ముకుంటోందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానం జీవో కాపీలను కొత్తపేటలోని మల్లెలింగం భవన్ వద్ద సిపిఐ నాయకులు భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే ప్రక్రియ జరుగుతుందని మండిపడ్డారు. వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రావుల అంజిబాబు, జంగాల చైతన్య, చల్లా చిన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇళ్లలో ఉన్నటువంటి పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, ఏదైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో దగ్ధం చేసే ఆనవాయితీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దానికి అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని నడపాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవోల్ని అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పనికిరావు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భోగి మంటల్లో వాటిని దగ్ధం చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మొఘల్ జాన్ ఆధ్వర్యంలో క్రోసూరు మండల స్థాయిలో ముగ్గులు పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు.
శ్రీ గోదా రంగనాథ తిరుకల్యాణ మహోత్సవాన్ని కృష్ణనగర్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో నేత్రపర్వంగా ఈరోజు భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చక స్వామి శ్రీమాన్ ధనుకుదరం సీతారామానుజాచార్య స్వామి, శ్రీమాన్ ధనుకుదరం అనంత సత్యధర్మమాచార్య స్వామి వారి పర్యవేక్షణలో వైష్ణవ అర్చక స్వాములు ఈ కళ్యాణ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామానుజాచార్య మాట్లాడుతూ శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనడం అత్యంత శుభకరమని అన్నారు. శ్రీ మహావిద్యా ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ మాట్లాడుతూ శ్రీ గోదాదేవి ఆండాళ్ తల్లి మహాలక్ష్మి స్వరూపమని, ఆ తల్లి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడం ఒక భాగ్యమైతే మంగళ శాసనాలు అందుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మ సకలానంద ప్రదాయిని అని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆచార్య స్వాములను గౌరీశంకర్ గురూజీ ప్రశంసించారు. వేలాది మంది భక్తులకు కళ్యాణ ప్రసాద వితరణను చేశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు కళ్యాణ మూర్తులను సేవించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రపంచానికే లోకాలకు ఒక లోకమా అటల విటల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకములు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక యనోలోక తపోలోక సత్యలోకములున్నాయి 14 లోకాలు. ఈ 14 లోకాలకు కావలసినటువంటి యొక్క ఐశ్వర్యాన్నంతా కూడా ఇచ్చేదానికి ఇక్కడ స్వామి కళ్యాణం చేయించుకుంటున్నారు. ఇందులో ఎంతో మంది తమ తమ బిడ్డలకు పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమంది హార్దిక ఇబ్బందుల్లో. ఎలాగునైతే పావనమూర్తి, త్యాగమూర్తి, ప్రేమమయి, శాంతిమయి, వాంగ్మయి, తేజోమయి, సర్వశ్రేయమైనటువంటి శ్రీ గోదా ఆండాళ్ తల్లి శ్రీ రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా ఎట్లా అయితే జరిగిందో అంతకు మించి కృష్ణగర్లో వెలసిల్లుతున్న శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ఈవేళ అత్యంత శుభముహూర్తంలో కనుల పండుగగా దేదీప్యమానంగా తేజోమయంగా కాంతిమయంగా అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తలపించే రీతిలో శ్రీ గోదా రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవాన్ని కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందంటూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు జీవో కాపీలను భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. కొత్తపేట మల్లలింగం భవన్ వద్ద ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి వలి మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్ర సందర్భంగా విద్యార్థులకు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, యశ్వంత్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విధంగా 590 జీవోని, అదేవిధంగా 847 జీవోని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ భోగి సందర్భంగా ఈరోజు భోగి మంటల్లో జీవోని దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెనక్కి తీసుకుపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా పెద్ద ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. కాకుమానవారి తోటలోని వెల్ఫేర్ సెంటర్ను అభివృద్ధి చేసి సంక్రాంతి సంబరాలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులకు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ధన్యవాదాలు తెలిపారు. గత 9 సంవత్సరాల సిపిఐ పార్టీ కృషి వల్లనే ఈ వెల్ఫేర్ సెంటర్ అభివృద్ధి జరిగిందని కోట మాల్యాద్రి వెల్లడించారు. అయితే సంక్రాంతి సంబరాలు అయిపోయిన తర్వాత వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేసి ప్రక్కన ఉన్న 6 ఎకరాల స్థలంలో ఆసుపత్రి నిర్మాణం చేయాలని కూటమి నాయకులను విజ్ఞప్తి చేశారు. సిపిఐగా స్వాగతిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో సంక్రాంతి సంబరాలు అయిపోయిన తర్వాత దీన్ని వాకింగ్ ట్రాక్ గా మరి కొనసాగించాలని మీ ద్వారా కోరుతూ ఈ పోరాటంలో సిపిఐ మరి పాత్ర ఉంది. సిపిఐగా 9 సంవత్సరాల నుంచి చేసిన పోరాట ఫలితంగా ఇక్కడ మరి బాగుపడిన తర్వాత మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపయోగపడే పరిస్థితుల్లో మరి మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, మరి డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అంతా కూడా నిన్న మంచిగా దీని మీద
స్పందించారు. దానికి సిపిఐగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతగుంటూరులోని ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు సంక్రాంతిని పురస్కరించుకుని బట్టలు పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా సంఘ నేతలు పలకలూరి శివరావు, ఉమర్ ఖాన్, ట్రస్ట్ చైర్మన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీ అందరూ కూడా నూతన వస్త్రాలు, పండ్లు, బిస్కెట్స్ తీసుకురావడం జరిగింది. ఒకసారి వారికి తెచ్చిన సందర్భంగా వారు నిన్న కాక మన ఇక్కడ పాతగుంటూరులోనే మీ అందరూ కూడా అరటిపళ్ళు, బత్తాయిలు, యాపిల్స్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. నా బర్త్డే సందర్భంగా ఆ బేస్ తీసుకొని స్పందించి వారు కొరిటిపాడు నుంచి వచ్చి మీ అందరికీ వాళ్ళకి సంకల్పంతో వారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. రాబోయే రోజులు కూడా చక్కని కార్యక్రమాలు కూడా మా వాళ్ళు మా శ్రీనివాసరావు గారు టేకప్ చేస్తున్నారు. ఆ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా మంచి పండ్లు, పలహారాలు, నూతన వస్త్రాలు కూడా ఇస్తానికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నామని. బ్రాడీపేట 2వ లైన్లో ఉన్న శ్రీ 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 సిద్ధేశ్వర పీఠ ఫలిత ఓంకార క్షేత్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న తిరుపావై ప్రవచనాలు ఈరోజు ఘనంగా ముగిశాయి. ప్రవచనకర్త డాక్టర్ కోగంటి అపలాచార్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఓంకార క్షేత్ర కార్యదర్శి నమ్మూరు శ్రీమాన్నారాయణమూర్తి మాట్లాడుతూ గత నెల 16వ తేదీ నుండి నేటి వరకు తిరుప్పావై ప్రవచనాన్ని ప్రతిరోజు వచ్చి ప్రవచనకర్త రోజు ఒక పాసురాన్ని చక్కగా అర్థమయ్యేటట్లు వివరించారని ఆయన పొగిడారు. ప్రవచనకర్త డాక్టర్ అప్పలాచార్యులు మాట్లాడుతూ స్వయంగా గోదాదేవిచే రచించబడిన పాసురాలను చదవడం, వినడం వల్ల మానవులకు ముక్తి లభిస్తుందని అన్నారు. అనంతరం శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారి పాసురం 30 జరబోతున్నారు. ఈ 30 మాధవనై కేశవనై செங்கல் திருமுகத்து ஜெயார் சென்னிறைஞ்சி அங்கப்பரகொண்ட வார்த்தை அணிபுதுவை பைக்கமலத்தஞ்செறியல் பட்டர்பிரான் கோதை சொன்னார். செங்கத்தமிழ் மாலை 30 தப்பாதே இங்கிப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலா எங்கும் திருவள்ளில் ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.